బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తాగుతూ తన ఫ్లాట్లో అడ్డంగా బుక్ అయ్యాడు. అనేక షార్ట్ ఫిల్మ్స్తో యూట్యూబ్లో తనకంటూ మంచి పర్ఫార్మెన్స్ని చూపించుకొని అనేక సినిమా రంగంలో తనకంటూ ఒక చోటు తెలుసుకున్న యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్గా నిన్న అర్ధరాత్రి తన సొంత తమ్ముని ఇంట్లో గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం ఇప్పుడు చూస్తాం. పోలీసుల అదుపులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు గంజాయి దొరుకుతూ అడ్డంగా బుక్ అయిన షణ్ముఖ్. ఆ కేసు విచారణ కోసం వెళ్తే గంజాయిలో దొరికిపోయిన షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్పై కేసు పెట్టిన యువతి. 6 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మరో యువతిని పెళ్లాడిన సంపత్ వినయ్ ఫ్లాట్లో పోలీసుల తనిఖీలు. సంపత్ వినయ్ ఇంట్లో గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ జస్వంత్. ఈ విషయానికి సంబంధించిన మరింత వివరాలు మా సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే శ్రవణ్ గారు. ఇది మనం యూట్యూబ్లో చూస్తున్నామండి. షణ్ముఖ్ జస్వంత్ గురించి గంజాయి తాగుతూ పట్టుబడ్డాడని ఒక న్యూస్ వెలుగులోకి వచ్చిందండి. దీని వెనుక ఎవరున్నారు? ఇది నిజమేనా? అసలు దీనికి సంగతి అసలు ఏందంటారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారంటారు ఈ కేసుకు సంబంధించి? నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాదే కాదు, మనం నైబర్హుడ్ ఉన్న స్టేట్లో కానీ ఎక్కడ కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ కేసు నమోదు అయితే దాని మూలాలంతా కూడా హైదరాబాద్ తెలుగు టాలీవుడ్కే లింకులు వెళ్తున్నాయి. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, ప్రముఖులంతా కూడా డ్రగ్స్ కేసులోను ఈ గంజాయి కేసులోను ముఖ్యంగా సినీ ప్రముఖులు ఉండడం మనం చూసాం గతంలో. అవును సార్. ఈ మధ్య కాలంలో కూడా నార్కోటిక్ వాళ్ళు కూడా సినిమా టైటిల్స్ విషయంలో కూడా నోటీసుల విషయం కూడా మనకు తెలిసిందే. అవును సార్. అయితే ఇప్పుడు ఈ తాజా కేసు ఏంటంటే సంపత్ వినయ్ అని మన షణ్ముఖ్ గారి బ్రదర్. యూట్యూబ్ స్టార్ గా కాదు, మన బిగ్ బాస్ లో కూడా 5th సీజన్ లో మనకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. సెలబ్రిటీ స్టేటస్ అయితే ఉంది అతనికి. వాస్తవానికి కేసు ఆయన గురించి కాదు, పోలీసులు వెళ్ళింది సంపత్ వినయ్ మీద. అతనికి ఒక యువతి పెట్టిన కేసు వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళారు. అతను ఏంటంటే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశాడు. ఆల్రెడీ గతంలోనే ఈ పెళ్లి కన్నా ముందు ఇంకో పెళ్లి అయినట్టు కూడా సమాచారం ఉంది. ఆమె కేసు నమోదు చేసింది. ఆ కేసు గురించి సంపత్ వినయ్ ఇంటికి దాడి చేస్తానికి వెళ్తే అక్కడ షణ్ముఖ్ ఇతను బ్రదర్ కాబట్టి షణ్ముఖ్ కూడా ఉన్నాడు. పోలీసులు వెళ్ళగానే అతను గంజాయిని డ్రగ్స్ సేవిస్తూ కనిపించాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని చెప్పొచ్చు మనం. ఆ విజువల్స్ కూడా అందులో కనిపిస్తూ ఉంది. నన్ను కవర్ చేయకండి, నా ఐటమ్ చూపించద్దు అంటూ కూడా ఆయన మాట్లాడే విధానం కూడా మనం చూసాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మన టాలీవుడ్ లో కాదు టీవీ మీడియాలో కూడా ఈ లాస్ట్ డిజిటల్ మీడియాలో కూడా ఈ డ్రగ్స్ వినియోగం కన్జ్యూమ్ ఎంత పెరిగిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీ స్థాయికి వచ్చిన తర్వాత ఈ గ్లామర్ ఫీల్డ్ లో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే డ్రగ్స్ కానీ గంజాయి కానీ పడితే మనం యాక్టివ్ గా ఉంటాము, గ్లామరస్ గా కనపడతామన్న ఒక అపోహ ఉంది వాళ్ళకు. ముందు కేసులతో పాటు ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇట్లా ఇదంతా కూడా అబద్ధము. ఈ డ్రగ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ గ్లామరస్ గా కనపడడం అనేది అబద్ధం అని మనం కౌన్సిలింగ్ ఇచ్చి దాని తగినటువంటి శాస్త్రీయమైన ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డాక్టర్లతోటి సైకాలజికల్ మనం ట్రీట్మెంట్ ఇప్పించడం, కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఈ డ్రగ్స్ ఈ కన్జంప్షన్ అనేది సినీ ఫీల్డ్ లో నుంచి టీవీ ఫీల్డ్ లో నుంచి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి కూడా దూరం అయిపోతుంది. అది కాకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. దీంతో పాటు డ్రగ్స్ కేసులో మనకు ఏంటంటే ముఖ్యంగా ఆ డ్రగ్స్ వీళ్ళని వాడుతూ దొరికిన వాళ్ళని కన్జ్యూమర్ బాధితులుగా చూస్తున్నారు కానీ నేరస్తులుగా చూడట్లేదు. ఎప్పుడైతే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇతరులకు బదిలీ చేసినప్పుడు మాత్రమే అక్యూజ్డ్ గా ఉంటున్నాడు. దాన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు దాన్ని వినియోగిస్తున్నప్పుడు బాధితుడిగా రోగిగా చూస్తున్నారు. ఆ సెక్షన్ ని కఠితరం చేస్తూ వాడినా చూసినా మార్పిడి చేసినా కూడా ఒకే తరమైన శిక్షలు ఉండు అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని కొత్త రూల్స్ తెస్తే తప్పించి ఇట్లాంటివన్నీ అరికట్టడం చాలా కష్టం అవుతుంది. అది సార్. దీని వెనక ఎవరెవరు ఉన్నారు సార్? అప్పుడే మనకి దీని వెనక ఎవరున్నారని మనకు తెలియదు. ముందు కేసు ఇన్వెస్టిగేషన్ కావాలి. దొరికారు. వాస్తవానికి కేసు అయితే ముందైతే సంపత్ వినయ్ గురించి వెళ్ళిన కేసు ఇది. ఆ పోలీసులకి డ్రగ్స్ దొరకడం సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు వీళ్ళకి ఎవరికి సప్లై చేశారు ఏంటి అనేది వివరాలకు వెళ్తే మిగతా వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇతను ఒకడే వాడుతున్నాడా, ఇతను తీసుకొచ్చి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా, లేకపోతే ఇతను విక్టిమ్ గానే ఉంటున్నాడా అన్ని కూడా ఇంకా వివరాలు తెరవాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మనం అప్పుడే కూడా మనం ఏమీ కూడా అనలేము. ఓకే సార్.
ఇంతకు ముందు కూడా బిగ్ బాస్కి వెళ్లే ముందు ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఇంకో కేసు వచ్చింది. అంటే వరుసగా అంటే ఒక యాక్సిడెంట్ విషయంలో ఆయన కేసు అయింది. అప్పుడు కూడా కొంచెం వివాదాస్పదం. ఆయన డ్రింక్ చేయలేదని కూడా ప్రూవ్ చేస్తానికి ప్రయత్నం చేశాడు. అది కూడా కాంట్రవర్షన్ అయింది. అప్పుడు కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నాడా అనేది సహజంగా డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది, కానీ డ్రగ్స్ కన్జంప్షన్ అనేది లేదు. ఇది ఈ మధ్య కాలంలో మన జనవరి నుంచి మాత్రమే మన తెలంగాణ పోలీసు ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కన్జంప్షన్ టెస్ట్ అనలైజర్ కూడా తీసుకొచ్చారు. సో వాటిని కూడా విస్తృతంగా డ్రింక్ అండ్ డ్రైవ్ తో పాటు ఈ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్ చేసే ఇవి కూడా టెస్టులు పెడితే ఇంకా కంట్రోల్ అవుతుంది మనకు. ఓకే, అంటే ఇది మామూలుగా అతను వేరే కేసులో ఎంక్వైరీకి అయితే పోలీసులకు అడ్డంగా బుక్ అయింది కదా సార్? అవునండి. ఇప్పుడు దీనిపైన మరి పోలీసులు ఎలాంటి చార్జ్, అంటే మామూలుగా చార్జ్ తీసుకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా ఈయనకు ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత మొత్తంలో కొనుగోలు చేశాడు, ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నాడు, దీంతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ కలుసుకొని ఇది కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇది కలెక్టింగ్ పాయింట్ ఎక్కడ, ట్రాన్స్ఫరింగ్ రిసీవింగ్ పాయింట్ ఎక్కడ, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఏం చేసినా కూడా మళ్ళీ పాత వాళ్ళే దొరుకుతారు. ఎంత కేసు పెట్టినా కూడా వీళ్ళు చివరికి మూలం మాత్రం నైజీరియన్స్ ఎక్కువ ఉంటారు. చివరికి లాస్ట్ సెల్లర్ మాత్రం నైజీరియన్స్ ఉంటారు. కన్జ్యూమర్స్ మొత్తం కూడా లోకల్ సెలబ్రిటీస్, సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ వాళ్ళే ఉన్నారు. ఓకే, అంటే ఈ ఎఫెక్ట్ ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ అయినప్పుడు మామూలుగా ఆ ఎఫెక్ట్ అనేది ఇతని మీద ఎలాంటి ఇది చూపెట్టలేదు. ఇప్పుడు ఇతని ఫ్యూచర్ మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అవి ఏమో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు వేరు, ఇది డ్రగ్స్ కేసు కాబట్టి ఖచ్చితంగా నైబర్హుడ్ లో కానీ వాళ్ళ పేరెంట్స్ లో కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దీంతో మారితే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు కూడా మారాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడే మనకి దీని వెనక ఎవరున్నారని మనకు తెలియదు. ముందు కేసు ఇన్వెస్టిగేషన్ కావాలి. దొరికారు. వాస్తవానికి కేసు అయితే ముందైతే సంపత్ వినయ్ గురించి వెళ్ళిన కేసు ఇది. ఆ పోలీసులకి డ్రగ్స్ దొరకడం, సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరికి సప్లై చేశారు ఏంటి అనేది వివరాలకు వెళ్తే మిగతా వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇతను ఒకడే వాడుతున్నాడా, ఇతను తీసుకొచ్చి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా, లేకపోతే ఇతను విక్టిమ్ గానే ఉంటున్నాడా అన్నీ కూడా ఇంకా వివరాలు తెరవాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మనం అప్పుడే కూడా మనం ఏమీ కూడా అనలేము. ఓకే సార్, ఇంతకు ముందు కూడా బిగ్ బాస్కి వెళ్లే ముందు ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఇంకో కేసు వచ్చింది. అంటే వరుసగా అంటే ఒక యాక్సిడెంట్ విషయంలో ఆయన కేసు అయింది. అప్పుడు కూడా కొంచెం వివాదాస్పదం. ఆయన డ్రింక్ చేయలేదని కూడా ప్రూవ్ చేస్తానికి ప్రయత్నం చేశాడు. అది కూడా కాంట్రవర్షన్ అయింది. అప్పుడు కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నాడా అనేది సహజంగా డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది, కానీ డ్రగ్స్ కన్జంప్షన్ అనేది లేదు. ఇది ఈ మధ్య కాలంలో మన జనవరి నుంచి మాత్రమే మన తెలంగాణ పోలీసు ప్రవేశపెట్టారు డ్రగ్స్ కన్జంప్షన్ టెస్ట్